ప్రభుత్వ అధికార యంత్రాంగం చేసే తప్పులు చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. అది మార్చుకోవాలని చెప్పినా కళ్ళ ముందు కనబడుతున్నా అవి మారవేంటో అర్థమే కాదు. రేషన్ కార్డు దరఖాస్తు విషయంలో, ఆధార్ కార్డు దరఖాస్తు విషయంలో, తాజాగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో కూడా ఎవరు దరఖాస్తు ఇచ్చింది ఎవరు చూడరా, లేకపోతే కనుక కావాలని చేస్తారా తెలియదు, కానీ నవ్వుల పాలవుతూ ఉంటారు. లేదా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఈ నిర్లక్ష్యము, నిర్లిప్తత బలంగా ఉంటుందని, అసలు పట్టించుకోరనే భావన కారణంగానే సర్కారు దవాఖానాలు అప్రతిష్ట పాలైనవి. ప్రభుత్వ యంత్రాంగం పట్ల ప్రజల్లో గౌరవం లేకుండా పోతున్నది. కారణం ఏంటి? ఇట్లాంటి వాటి వల్లనే. బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు, పని చేయకుంటే ఈ వ్యవస్థ నడవదు. కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, చాలా ఎఫెక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. అవి ప్రజలకు అన్ని సందర్భాల్లో గుర్తుకు రావు. కానీ ఇట్లాంటి జరిగినప్పుడు ఇవి వాళ్ళు బాగా సఫర్ అవుతుంటారు. మనకు ధరణి విషయంలో కూడా అట్లాగే జరిగింది. అంటే ధరణిలో వాళ్ళు చిన్న ఒక పని చేస్తే అయిపోతుంది, కానీ చట్టంలో లోపం ఉందని కింద నుంచి పైకి, పైనుంచి పైకి పైకి అది ఎక్కడో వైపోయి అది ఆ విపరీతమైన సమస్యలకు దారితీసింది. అట్లాంటిది ఒకటి ఇక్కడ జరిగింది. 100 మందికి తండ్రి పేరు ఒక్కటే ఉంటుందా? సాధ్యమయ్యే పనేనా అది? మార్చాలి కదా. వీళ్ళు ఏం చేసినంటే ఓటర్ల జాబితాలో తప్పుగా నమోదు. ఎదురుగా వ్యక్తి ఉంటాడు, చూసి చేయొచ్చు కదా. ఇందులో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న కరణకోట పంచాయతీ ఓటరు జాబితాలో అనేక తప్పులు దొరికాయి. ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో పోలింగ్ కేంద్రం సంఖ్య 76లో 100 మందికి పైగా ఓటర్లకు తండ్రి పేరు సిర్రా హనుమంతుగా నమోదైంది. సరిచేయాలని తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని ఎంపీటీసీ సభ్యుడు రాజకుమార్, కాంగ్రెస్ నాయకుడు జర్నప్ప తదితరులు తెలిపారు. కార్మికుల కాలనీ, ఆచార్య జయశంకర్ కాలనీలో పలువురు ఓట్లు గల్లంతయ్యాయని వివరించారు. గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్ళి ఓటర్ జాబితాలో తప్పులను సరిచేయాలని కోరుతున్నారు. ఇది బయటికి వచ్చింది. చాలా మనం ఇందాక చెప్పుకున్నట్లు అంటే ఇది పెద్దగా చేయకుండా ఉండాల్సిన పనేం కాదు. ఆ 100 మంది పేరు ఎట్లయితే రికార్డ్ చేసిండ్రో ఆ చేసినప్పుడే చూడాలి. డాటా ఎంట్రీ చేసే వాళ్ళకన్నా కొంత అవగాహన ఉండాలి. ఇవేమి చేయని కారణంగా ఈ వీళ్ళకు లోక్సభ ఎన్నికల నాటికన్నా చేయలేదనుకోండి, అది ఈ ఈ ఈ 100 మంది 100 ఓట్లు గల్లంతైన లెక్క. ఎందుకంటే తప్పులు ఉన్నాయి దాంట్లో. ఆ తప్పులు సరిచేయకుండా అట్లే పోవడం వలన మరిన్ని సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి అధికార యంత్రాంగం ఇట్లాంటి వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విషయం చిన్నదే, కానీ ఎంతమంది 100 మంది అది సఫర్ అవుతున్నారా ఇట్లాంటి విషయాల్లో? ఒక్కరు చేసిన పొరపాటుకు 100 మంది సఫర్ కావడం ఇట్లాంటి అనుభవాలు ప్రజలకు ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుంది.